హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ సంబంధించి రూల్ నెంబర్ 10 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ రూల్ నెంబర్ 9 వరకు మనం వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం. ఈ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ సంబంధించిన వీడియోకి ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అలాగే ఈ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ సంబంధించిన వీడియోలన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు టెట్, డిఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్, అలాగే రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అందరికీ ఉపయోగపడే ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ అన్ని మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? ఈరోజు రూల్ నెంబర్ 10లో డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోర్ దాన్ వన్ తర్వాత నౌన్ సింగులర్లో రాయాలి, దాని తర్వాత వెర్బ్ సింగులర్ వెర్బ్ రాయాలి. మోర్ దాన్ వన్ తర్వాత. ఓకేనా? అంటే ఉదాహరణకి మోర్ దాన్ వన్ రాసి బాయ్, ఇక్కడ నౌన్ రాయాల్సి వస్తే బాయ్ అని రాయాలి, గర్ల్ అని రాయాలి. ఓకేనా? మ్యాన్ అని రాయాలి, సింగులర్ వెర్బ్ రాయాలి. మోర్ దాన్ వన్ బాయ్ ఈజ్ సింగులర్ వెర్బ్ రాయాలి. ఇక్కడ సింగులర్ నౌను సింగులర్ వెర్బ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ మోర్ వచ్చి దాన్ వన్ తర్వాత ఉండి మోర్కి దాన్ వన్కి మధ్యలో కానీ నౌన్ రాయాల్సి వస్తే ప్లూరల్ నౌన్ రాయాలి, ప్లూరల్ వెర్బ్ రాయాలి. మోర్ ప్లూరల్ నౌన్ దాన్ వన్ అంటే ఇది మోర్ దాన్ వన్, ఇది మోర్ దాన్ వన్. కానీ ఇక్కడ మోర్ స్టార్టింగ్లో ఉండి దాన్ వన్ తర్వాత ఉండి మధ్యలో నౌన్ వస్తుంది, అప్పుడు ఇది ప్లూరల్ నౌన్ రాయాలి, వెర్బ్ కూడా ప్లూరల్ వెర్బ్ రాయాలి. ఉదాహరణకి చూడండి, మోర్ బాయ్స్ దాన్ వన్ ప్లూరల్ వెర్బ్ ఆర్. మోర్ వచ్చింది, దాన్ వన్ వచ్చింది, మధ్యలో నౌన్ వచ్చినప్పుడు ప్లూరల్ రాయాలి. మోర్ బాయ్స్ దాన్ వన్ అని రాయాలి. ఇక్కడ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ రాయాలి, ఆర్ అని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మోర్ దాన్ టూ బాయ్స్, మోర్ దాన్ 3 బాయ్స్, మోర్ దాన్ 3 గర్ల్స్, 5, 10 అని నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్లూరల్ వెర్బే రాయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ మోర్ దాన్ 3 బాయ్స్ ప్లూరల్ వెర్బ్ ఆర్, 3 బాయ్స్ తర్వాత ఆర్ రాయాలి. మోర్ దాన్ తర్వాత అక్కడ నెంబరు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ వస్తే ప్లూరల్ వెర్బ్ రాయాలా, 3 ప్లూరల్ నౌనే రాయాలా, ప్లూరల్ వెర్బ్ రాయాలి. 3 బాయ్స్ ఆర్ అని. అయితే ఇక్కడ సింగులర్ ప్లూరల్ వెర్బ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను గత వీడియోలో. ఈజ్ ఆర్లో ఈజ్ సింగులర్, ఆర్ ప్లూరల్. ఈజ్ ఇస్తే ఈజ్ ఇచ్చినప్పుడు ప్లూరల్ రాయాల్సి వస్తే ఆర్ రాయాలి, ఆర్ ఇచ్చి సింగులర్ రాయాల్సి వస్తే ఈజ్ రాయాలి. ఈ రెండు మారుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వజ్ వర్లో వజ్ సింగులర్, వర్ ప్లూరల్. వజ్ ఇచ్చి ప్లూరల్ రాయాల్సి వస్తే వర్ రాయాలి, వర్ ఇచ్చి సింగులర్ రాయాల్సి వస్తే వజ్ రాయాలి. ఆ రెండే మారుతాయి. నెక్స్ట్ అండి, డూ డజ్లో డజ్ సింగులర్, డూ ప్లూరల్. డజ్ ఇచ్చి ప్లూరల్ రాయాల్సి వస్తే డూ రాయాలి, డూ ఇచ్చి సింగులర్ రాయాలనుకుంటే డజ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, హ్యాజ్ హ్యావ్లో హ్యాజ్లో హ్యాజ్ సింగులర్, హ్యావ్ ప్లూరల్. హ్యాజ్ సింగులరు, హ్యావ్ ప్లూరల్. సో ఇక్కడ హ్యాజ్ ఇచ్చి ప్లూరల్ రాయాల్సి వస్తే హ్యావ్ రాయాలా, హ్యావ్ ఇచ్చి సింగులర్ రాయాల్సి వస్తే హ్యాజ్ రాయాలి. ఆ రెండే మారుతాయి. నెక్స్ట్ వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ఎల్లో వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అనేది సింగులర్, వెర్బ్ 1 అనేది ప్లూరల్. అంటే ప్లేస్ అనేది సింగులర్, ప్లే అనేది ప్లూరల్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూడండి. మోర్ దాన్ 1 సిటీ ఆర్ సిటీస్ వాజ్ రూయిన్డ్ అంటామా, వర్ రూయిన్డ్ అంటామా? అంటే ఒకటికన్నా ఎక్కువ నగరాలు ధ్వంసమయ్యాయి అని అర్థం. అయితే ఇక్కడ మోర్ దాన్ 1 తర్వాత రావాల్సిన సింగులర్ నౌన్ రావాలి, అంటే సిటీ అనాలి తప్ప సిటీస్ అనకూడదు. నెక్స్ట్ సింగులర్ నౌన్ రావాలి. వాజ్ వర్లో సింగులర్ నౌన్ ఏంటి? వాజ్, వర్ రాదు. సో మోర్ దాన్ 1 సిటీ వాజ్ రూయిన్డ్ అని అనాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మోర్ సిటీ ఆర్ సిటీస్ దాన్ 1 వాజ్ ఇన్ రూయిన్స్ అంటామా, వర్ ఇన్ రూయిన్స్ అంటామా అనేది ఇక్కడ జాగ్రత్త చూడండి. మోర్ ఉంది, దాన్ 1 ఉంది, అప్పుడు ఈ మధ్యలో ఒక నౌన్ ఇస్తే ప్లూరల్లో రాయాలి, సిటీస్ అని రాయాలి, సిటీ రాయకూడదు. మోర్ సిటీస్ దాన్ 1, అప్పుడు ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ వస్తుంది, వర్ వస్తుంది, వజ్ రాదు. ఓకేనా? మోర్ సిటీస్ దాన్ 1 వర్ ఇన్ రూయిన్స్. ఓకేనా? వర్ ఇన్ రూయిన్స్ అని అర్థం. ఓకేనండి? నెక్స్ట్ అండి, మోర్ దాన్ 1 పర్సన్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ సక్సెస్ఫుల్ అంటామా, హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ సక్సెస్ఫుల్ అంటామంటే మోర్ దాన్ 1 వచ్చిందంటే ఇక్కడ సింగులర్ ఉందా లేదా? నౌను సింగులర్, పర్సన్ అన్నట్టు రైటే. తర్వాత వెర్బ్ కూడా సింగులర్ రావాలని చెప్పాను, వెర్బ్ కూడా సింగులర్ రావాలి. హ్యాజ్ అనాలి, హ్యావ్ అనకూడదు, ఎందుకంటే హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్. మోర్ దాన్ 1 పర్సన్ హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ సక్సెస్ఫుల్లీ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది వర్క్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని. నెక్స్ట్ మోర్ క్యాండిడేట్స్, మోర్ తర్వాత వెంటనే నౌన్ రాయాల్సి వస్తే ప్లూరల్ నౌన్ రాయమని చెప్పాం. మోర్ తర్వాత వెంటనే నౌన్ రాయాల్సి వచ్చి తర్వాత దాన్ 1 ఉంటే మధ్యలో ప్లూరల్ నౌన్ రాయాలి. మోర్
దాన్ వన్, మధ్యలో నౌన్ రాయాల్సి వస్తే ప్లూరల్లో ఉండాలి. మోర్ క్యాండిడేట్స్ దాన్ వన్ సరిపోయింది. తర్వాత వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలని చెప్పాం కదా, హ్యావ్ అనాలి తప్ప హ్యాజ్ అనకూడదు. మోర్ క్యాండిడేట్స్ దాన్ వన్ హ్యావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వలేదని అర్థం, డిస్క్వాలిఫై అయ్యారని అర్థం. నెక్స్ట్ అండి, మోర్ గర్ల్ అంటమ్మా గర్ల్స్ అంటమ్మా. అయితే మోరు దాన్ వన్ ఉంది. మోర్ దాన్ వన్ అంటే మధ్యలో దేటి రావాలి, ప్లూరల్లో రావాలి. కాబట్టి గర్ల్స్ అనాలి. మోర్ గర్ల్స్ దాన్ వన్. ఇక్కడ ప్లూరల్ రావాలి, ఇక్కడ ప్లూరల్ రావాలి, వర్ రావాలి, వజ్ రాయకూడదు. మోర్ గర్ల్స్ దాన్ వన్ వర్ దేర్ ఇన్ ద రూమ్ అంటే ఒకరికన్నా ఎక్కువ గర్ల్స్ ఆ రూమ్లో ఉన్నారని అర్థం. నెక్స్ట్ అండి, మోర్ దాన్ వచ్చింది. తర్వాత 10 years అన్నాడు. 10, 2 boys, 2 girls, 5 girls, 10 members, 10 persons, 10 years, 3 months అని వచ్చినట్లయితే ఇక్కడ ప్లూరల్ వెర్బ్ రాయాలి, హ్యావ్ రాయాలి, హ్యాజ్ రాయకూడదు. హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్. సో మోర్ దాన్ 10 years హ్యావ్ పాస్డ్ సిన్స్ ఐ రిటర్న్డ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నుండి వచ్చినప్పటి నుండి ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయింది అని అర్థం. ఓకేనండి. ఈ విధంగా మోర్ దాన్ తర్వాత వెంటనే 2, 3, 4 అనే నెంబర్తో ఒక నౌన్ వస్తే 3 boys, 4 girls, 3 years, 3 months అని వస్తే వెర్బు ప్లూరల్లో రాయాలి. అలా కాకుండా మోర్ దాన్ 1 తర్వాత వెంటనే సింగులర్ నౌన్ రాయాలి, సింగులర్ వెర్బ్ రాయాలి. మోర్ తర్వాత నౌన్ ప్లూరల్లో ఉంటుంది, దాన్ 1 తర్వాత ఉంటుంది. మోరు దాన్ 1 ఉండి మధ్యలో నౌన్ రాస్తే ప్లూరల్ రాయాలి, వెర్బ్ ప్లూరల్ రాయాలి. ఈ మూడే మెయిన్ కాన్సెప్టు. సింపుల్ అండి. మోర్ దాన్ 1 తర్వాత సింగులర్ నౌన్, సింగులర్ వెర్బ్. అలా కాకుండా మోరు దాన్ 1కి మధ్యలో ఉంటే ప్లూరల్ నౌన్, ప్లూరల్ వెర్బ్. ఓన్లీ మోర్ దాన్ వచ్చి ఇక్కడ 2, 3, 4, 5 వస్తే ప్లూరల్లో రాయాలి. ఇక్కడ నౌన్ ప్లూరల్ వస్తుంది, ఇక్కడ ప్లూరల్ నౌన్. ఓకేనా. అంటే 2 boys, 3 girls, 2 persons, 3 persons అర్థమైందా. ఆ విధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ప్లూరల్ వెర్బే రావాలి. ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, ఐ థింక్ మోర్ దాన్ 30 students. మోర్ దాన్ తర్వాత 30 నెంబర్ ఉండి ప్లూరల్లో వచ్చింది 30 students. అప్పుడు వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ఐ థింక్ మోర్ దాన్ 30 students హ్యావ్ అనాలి తప్ప హ్యాజ్ అనకూడదు. హ్యావ్ అగ్రీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రేస్ అంటే 30 కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆ రేసులో పాల్గొంటారని నేను భావిస్తున్నాను అని మీనింగ్ అనమాట. సో మొత్తం ఏంటంటే మోర్ దాన్ తర్వాత 2, 3, 4, 10, 30, 40 ఏమైనా నెంబర్స్ వస్తే ఇక్కడ ప్లూరల్లో వస్తుంది. 10 boys, 10 girls అని. వెర్బ్ కూడా ప్లూరల్లో వస్తుంది. ఓకేనండి. మోర్ దాన్ 1, మోరు దాన్ 1కి మధ్యలో ప్లూరల్ నౌను, మోర్ దాన్ తర్వాత 2, 3 వచ్చినప్పుడు వెర్బ్ ఏ విధంగా వస్తుంది అనేది ఈ యొక్క రూల్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని మంచి గ్రామర్ రూల్తో మీ ముందుకు వస్తాం. కాబట్టి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలన్నీ మీరు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని గ్రామర్ వీడియోలు చాలా డెప్త్గా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఏ టాపిక్ కావాలన్నా టైప్ చేసి @మూర్తిసార్ MURTHYSIR @మూర్తిసార్ని స్పేస్ లేకుండా టైప్ చేయండి. మీకు ఆ వీడియోలన్నీ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా.